హలో. నైట్ షిఫ్ట్స్ లో మాకు సరిగ్గా నిద్ర ఉండట్లేదు. లేకపోతే గనక మేము నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన తర్వాత డేలో మొత్తం పడుకోవడానికి వీలవ్వదు కాబట్టి 3 అవర్స్ కిందన బ్రేక్స్ లో ఒక 2-3 టైమ్స్ పడుకోవచ్చా రోజు మొత్తం అని అడుగుతారు. మళ్ళీ వాళ్ళకి వీకెండ్స్ లో సెలవు ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రం అట్ ఏ స్ట్రెచ్ 10 అవర్స్ పడుకుని పోతే ఆ స్లీప్ డెఫిసిట్ అనేది కాంపెన్సేట్ అవుతుందా? మన బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ అనేది ఒక రిథం ఫాలో అవుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో రకరకాల స్లీప్ డిజార్డర్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి. వీలైనంత వరకు షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఒకే షిఫ్ట్ ని కంటిన్యూ చేసుకోవడానికి ట్రై చేయాలి. వీకెండ్స్ వచ్చినప్పటికీ కూడా అదే టైమింగ్స్ వాళ్ళు ఫాలో అవ్వడానికి ఒక రెగ్యులరైజ్డ్ షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి. బ్రేక్స్ లో పడుకునే కంటే ఒకేసారి అన్డిస్టర్బ్డ్ ఒక 6 అవర్స్ స్లీప్ ఉండేలాగా చూసుకుంటే మంచిది. ఆ తర్వాత ఇలా కొంచెం సేపు బ్రేక్ తీసుకొని లంచ్ చేసి ఒక 1 or 2 అవర్స్ రెస్ట్ తీసుకొని దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్. ఇలా ప్లాన్ చేసుకుంటే కనుక మన హెల్త్ కి అండ్ బ్రెయిన్ తొందరగా డిజనరేట్ అవ్వకుండా కరెక్ట్ గా ఉండేలాగా మనకి హెల్ప్ అవుతుంది. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ రియల్లీ నెసెసరీ ఫర్ రీకూపింగ్ బ్రెయిన్స్ ఫంక్షన్స్ అండ్ ఓవరాల్ హెల్త్.